హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీ రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ నంబర్ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. ఆ కనిపించే నెంబర్ అయితే మన ఛానల్ నెంబర్. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా అడగాలన్నా కూడా మన వాట్సాప్కి కంపల్సరీ వాట్సాప్ అయితే చేయొచ్చు, లేదంటే వీడియోలో కామెంట్ అయినా చేయండి కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్, ఇలాంటి కోళ్ళకు సంబంధించిన వీడియోలు రెగ్యులర్గా వస్తాయి కనుక ఇంతవరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి, ఇలాంటి ఇన్ఫర్మేషన్లు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టాపిక్ ఏంటంటే ఈరోజు మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం దెబ్బలాటకి అంటే కోడి పందాలకు వెళ్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కోడి పందెంలో లాస్ కావు, ఈ టాపిక్ మీద మనం డిస్కషన్ చేద్దాం. మ్యాక్సిమం మనం దెబ్బలాటకి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పాయింట్లు, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అయితేనే ఈ వీడియోలో మీ అందరికీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మరొక్కసారి మన టీం మెంబర్స్కి అందరికీ కూడా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ పాయింట్ వచ్చేసి రంగు, బలం, దొడ్డి. ఈ మూడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రంగు తర్వాత బలం తర్వాత దొడ్డి. కోడి యొక్క క్వాలిటీ మనం అంటే దొడ్డు అనొచ్చు, ఏ దొడ్లో నుంచి వచ్చింది అనొచ్చు, ఏ క్వాలిటీది అనొచ్చు, ఎలా అయినానండి. ఫస్ట్ మనం దెబ్బలాట ఆడుకుంటున్నామంటే దెబ్బలాటలో మాత్రం రంగు లేకుండా కోడి పందెం అనేది మీరు కాయొద్దు. 1కి 2 సార్లు చెప్తున్నాను, 1కి 2 సార్లు కాదు 100 సార్లు అని చెప్తాను. మనం దెబ్బలాటలో రంగు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రంగు చూసుకున్న తర్వాతే మీరు దెబ్బలాట కోడి పందెం అయినా వేసుకోండి, లేదంటే డబ్బులైనా కాసుకోండి. డబ్బులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ పని చేసినా కూడా డబ్బు ఉంటేనే మనిషి. కనుక వేస్ట్గా డబ్బులు కాస్తున్నామంటే పర్ఫెక్ట్గా పక్కా ప్లానింగ్తో ఉండాలి. డౌట్ లేకుండా గెలుస్తుంది ఈ రంగు అంటేనే 1 రూపాయి కాదు 2 రూపాయలు కాదు, ఎన్ని రూపాయలైనా మన జేబులు ఎన్ని రూపాయలు అంటే 2 రూపాయలు కాసుకోవచ్చు. రంగులు రెండు సేమే. రంగు అని చెప్పాను కదా, ఫస్ట్ రంగు చూసుకోండి. తర్వాత వచ్చేసి కన్ఫ్యూజన్ ఎక్కడ అవుతామంటే 2 రంగులు సేమ్ అయిపోయినాయి, 2 ఒకే రంగులు పడినాయి. మనం అప్పుడు ఏం చేయాలా? మనం అప్పుడు మన డబ్బులు లాస్ కాకూడదు అంటే మనం కంపల్సరీ బలం చూసుకోవాలా. 2 రంగులు సేమ్, కోడి డ్యాగలు లేదంటే కోడి రసంగులు, సేతువాలు లేదంటే నల్లబొట్ల సేతువాలు అన్నీ ఆపోజిట్ కలరు సేమ్, మన కలరు సేమ్. 2 కలర్లు సేమ్ పడినప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసేసి బలం చూసుకోవాలి. ఆ రెండిట్లో ఏది బలం మీద ఉంటే, అది కూడా వన్ సైడ్గా కూడా జరగదు పందెం. 2 రంగులు సమానంగా ఉండయి అంటే ఏది బలం మీద ఉంటే అది చావు బతుకుల్లోనే ఎత్తుకెళ్ళిద్ది. వన్ సైడ్గా అయితే ఒక షాట్కి పందెం అయిపోయింది గెలిచేసింది అంటానికైతే జరగదు. బలంతో పాటు ఆ కోడి యొక్క క్వాలిటీ అంటే దొడ్డు అంటాం కదా, ఆ ఏ దొడ్లో నుంచి వచ్చిన కోడి, దీని మీద కూడా పందెం ఆధారపడింది. ఆ కోడి షార్ప్నెస్ అనేది మనకు తెలియదు. మనం పై పందాలు కాసుకునే వాళ్ళమే, కొంతమంది పై పందాలు కాసుకునే వాళ్ళు ఉంటారు, కోళ్ళ గురించి తెలిసి కాసుకునే వాళ్ళు ఉంటారు. కోడి మీద నమ్మకం, అసలు మనం కోడిని చూడలేదు కాబట్టి మనం అప్పుడు 3 ఆప్షన్లోకి ఏమెళ్తామంటే ఆ కోడి ఎవరిది, ఏ దొడ్లో నుంచి వచ్చింది, వాళ్ళ కోళ్ళు అయితే పలానా విధంగా దెబ్బలాట ఆడుతాయి అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ రంగు చూసుకున్నాం, 2 రంగులు ఓకే. రంగు డిసైడ్ రంగు అయితే ఎంత ఉంటే కాసేసుకోండి. ఓకే, నెక్స్ట్ 2 సమానమైన రంగులే పని, ఇట్లా ఏది కొడుతుందో దెబ్బలాట తెలియదు అన్న దాంట్లో బలం చూసుకోండి. బలంలో కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాము అంటే దొడ్డి. ఈ 3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఇది. ఓకే, మనం డబ్బులు లాస్ కాకూడదు అంటే ఈ పాయింట్ కనుక మనం పర్టికులర్గా ఫాలో అయ్యామంటే మనకి 100 రూపాయల్లో 100 రూపాయలు ఎత్తుకెళ్తే 10 రూపాయలు పోయినా 90 రూపాయలు అనేవి మన జేబులోనే ఉంటాయి. ఎందుకంటే 10 పందాలు పోయినా 10 పందాల్లో 9 పందాలు
కొడతాము, ఒక పందెం లాస్ అయ్యే అవకాశం ఉండిద్ది. నేను చెప్పిన దాని ప్రకారం మీరు ఫాలో అయ్యారు అంటే. ఓకే ఫ్రెండ్స్, రంగు, బలం, కోడి యొక్క క్వాలిటీ, దట్ మీన్స్ కోడి ఏ దొడ్లో నుంచి వచ్చింది, ఫస్ట్ పాయింట్. ఓకే, ఇక రెండో పాయింట్ వచ్చేసి పక్కవారు చెప్పారని దెబ్బలాట పెట్టుకోవడం, పక్కవాళ్ళు చెప్పారని కోడి పందానికి దిగడం, పక్కవారు చెప్పారని మనం డబ్బులు పై పందెం గాయడం. ఇది మాత్రం చాలామంది చేస్తుంటారు. పక్కోడు మీకు దాని మీద ఉండదు, దీని మీద కాద్దాము అని చెప్పి ఉండదు, కానీ మన పక్కంపటి వాళ్ళు చెప్పారు అని చెప్పేసి, పక్కంపటి వాడు కాస్తున్నాడు అని చెప్పేసి మీకు ఇష్టం లేకపోయినా వాళ్ళు కాసిన కోడి మీద, లేదంటే వాళ్ళు ఖాయమన్న కోడి మీద డబ్బులు గాయడం కానీ, లేదంటే మీ కోడిని పందెం వేయడం కానీ చేస్తూ ఉంటారు. ఎవరైనా యాక్చువల్గా చేస్తారు. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓవర్కమ్ చేయాలి, మానుకోవాలి. ఎందుకు మానుకోవాలి అంటే, మనకి ఎప్పుడు మనకు తెలుసు మన కోడికి రంగు ఉందా లేదా మనకు తెలుసు. మన కోడి, ఎందుకంటే మన ఇంట్లో కోడి, మన కళ్ళ ముందు పెరిగిన కోడి, మనం దెబ్బలాట ఎన్నిసార్లు చూసిన కోడి మనదే. అది ఏ విధంగా దెబ్బలాట ఆడిద్ది అనేది తెలుసు, అది ఏ రంగో తెలుసు. అన్నీ మన కోడి గురించి అన్ని వివరాలు మనకంటే ఎక్కువ మన పక్క వాళ్ళకి తెలియదు. వాళ్ళు చెప్పారని చెప్పేసి పందెం వేసేస్తాం. అది చాలా రాంగ్. కనుక మీకు నచ్చి ఒకవేళ అది కొడితే పర్లేదు వెళ్ళండి, కొట్టలేదంటే పక్క వాళ్ళు చెప్పారని వేసారని చెప్పేసి అనవసరంగా వేసామరా, వాడు చెప్పాడని అటు చేశాను, వీడు చెప్పాడని అటు చేశాను అని చెప్పేసి తర్వాత బాధపడతారు. ఒకవేళ కొట్టిందంటే అది ఓకే, వెళ్ళండి కూడా, దానికి మనం బాధపడేది ఏం లేదు. కానీ పొరపాటున పోయింది అంటే మాత్రం ఆ బాధలు ఎంత కాదనమాట. ఎందుకంటే ఇవన్నీ కళ్ళారా చూశాను, నేను అనుభవించాను. కనుక ఎట్టి పరిస్థితుల్లో రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి, పక్క వాళ్ళు చెప్పారు అని చెప్పేసేసి మనం చెయ్యొద్దు పని. మనకు నచ్చింది అంటే ఎంతైనా కాసుకోవచ్చు. మన కోడి, ఎదుటి కోడి పలానా కోడి మీద వేయాలి అని చెప్పేసి మనం ఫిక్స్ అయ్యాము అంటే వేసుకోవచ్చు. అలా కాకుండా ఎదుటి వాళ్ళకి కోడిని ఇచ్చేస్తాం, లేదంటే ఎదుటి వాళ్ళు మనకి ఇష్టం లేకపోయినా ఎదుటి వాళ్ళు చెప్పారని వేయడం అనేది చాలా చాలా రాంగ్. ఆ పాయింట్ అనేది ఒక మనం డబ్బులు లాస్ అవ్వడానికి కారణమయ్యే పాయింట్. కనుక అలాంటి పని మాత్రం ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకో పాయింట్ వచ్చేసి థర్డ్ పాయింట్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, అవసరమైతే వీడియో సేవ్ చేసుకోండి, లేదంటే ఎక్కడైనా రాసుకోండి. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. మనం 1-2 సార్లు అనుకుని 1-2 సార్లు వింటూ ఉంటే ఈ పనులు అనేవి చేయాల్సినవి చేస్తాము, చేయకూడదని చేయమన్నమాట. మనం గుర్తు పెట్టుకుంటే చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. చూసాము వదిలేసామంటే మాత్రం ఇక దానికి మనం ఏం చేసేది లేదు. ఓకే, ఇక మూడో పాయింట్ విషయానికి వస్తే తరుగు. నేను ఇంతకుముందు కొన్ని వీడియోల్లో చెప్పాను. మనం కోడిపందెం ఆడే వాళ్ళకి అందరికీ తెలుసు తరుగు అంటే ఏంటో. మనం ఒకసారి డబ్బులు పోవడం స్టార్ట్ అయినాయి అంటే ఇక పోతానే ఉంటాయి. ఏంటంటే ఆ టయాల్లో మనం తరుగులో ఉన్నాం, తరుగు అంటాం దాన్ని. మనం ఏ కోడి మీద కాస్తే అది పోద్ది, మనం ఏ కోడిని వేసినా మనం అది చేస్తుంది. ఆ టయాల్లో మనం పందాలకు కొంచెం దూరంగా ఉండాలి. కొంచెం కాదు, ఆ రోజు 2 రోజులు 3 రోజులైనా సరే, ఎప్పటిదాకా మీకు మనసు కానీ మీకు తెలిసిపోద్ది మన చేతికి డబ్బులు వస్తున్నాయి, మెల్లమెల్లగా వస్తున్నాయి, మనం కొంచెం మన చేయి అనేది రేజ్ ఆడుతుంది అని చెప్పేసి మీకు అర్థమైపోద్ది. ఆ టైం దాకా వెయిట్ చేయాలి మనం. తరుగులో వెళ్ళొద్దని కాదు, కాకపోతే తరుగులో ఉన్నప్పుడు ఏంటంటే చిన్నగా మనం భారీగా ఒక వేలల్లో లక్షల్లో పందాలు ఆడకుండా చిన్నగా 100లో ఈడేంది 100 అర్థమైంది అని చెప్పేసి మీరు బాధపడొద్దు, ఎవరన్నా అంటున్నారని చెప్పేసి కూడా ఆలోచించొద్దు. మీరు తరుగులో నుంచి మీ హ్యాండ్ రేజ్ అయిన దాకా చిన్నగానే పందాలు ఆడుకోవాలా. లేదంటే మనమే నష్టపోతాం, డబ్బులు నష్టపోయేది మనం. ఎదుటి వాళ్ళు ఈడేంది 100 కాస్తున్నాడు అని చెప్పేసి 100 మంది అనుకున్నా కూడా వాళ్ళు పోయిన రూపాయి అనేది ఎవ్వడో పోయిన రూపాయి అనేది
100 మాటలు అన్నా సరే, ఎవడేమన్నా సరే, పోయి అన్నవాడు ఎవడో మనకు రావు తిరిగి. కనుక మన మన హ్యాండ్ అనేది రేజ్ అయ్యే వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో చిన్నగానే దెబ్బలాటాడండి. మీ హ్యాండ్ రేజ్ అయిన తర్వాత ఇక మీ ఇష్టం విచ్చలవిడిగా పట్టుకుందల్లా బంగారం అయితే ఆ టైంలో మీరు దేని మీద కాస్తే అది కంపల్సరీ పందెం కొట్టింది మీ హ్యాండ్ రేజ్లో ఉంటే. చచ్చిపోయేటప్పుడు కూడా ఆ పందాలు వస్తాయి. హ్యాండ్ రేజ్ అబ్బాయి అని చెప్పేసి అనుకుంటారు చూసావా, ఆ విధంగా ఉంటుంది. మీరు తరుగులో ఉన్నంతకాలం చిన్నగా చూసి దెబ్బలాటాడుకోండి, చూసి పందాలు కాసుకోండి, చూసి మీ కోళ్ళను పెట్టుకోండి. దాని తరువాత మీరు మెల్లమెల్లగా తరుగులోంచి బయటకు వచ్చేదాకా చిన్నగా ఆడుకున్న తర్వాత ఒక్కసారి రేజ్ అయ్యారంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడక్కర్లా, అలా ఉంటుంది సిచ్యువేషను. ఇది చాలా ఇంపార్టెంట్ బాయ్. ఇది కూడా కంపల్సరీ మైండ్లో పెట్టుకుని దెబ్బలాటాడుకోండి. ఎందుకంటే డబ్బులు, మన చేతిలో ఉన్న డబ్బులు ఎదురువాడి దగ్గరికి వెళ్ళిపోయి అంటే మనం లాక్కోవడానికి పీక్కోవడానికి చాలా టైం పడుతుంది. డబ్బులు అనేవి లాస్ అయ్యింది అంటే ఇది మనకి లభించే ఉంటుంది చూసారా, ఆ ప్రెస్టేజ్ అనేది దాన్ని కూడా అది కూడా మనది తగ్గిపోద్ది అనమాట. డబ్బు ఉంటేనే ఏదైనా. కనుక డబ్బు విషయంలో మాత్రం నో కాంప్రమైజ్. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇంకో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. పౌరుషానికి పోయి దెబ్బలాట పెట్టుకోవడం. పౌరుషానికి పోతే ఎవడికి నష్టం? ఎవడికి నష్టం కాదు. పౌరుషం తెప్పించినోడికి నష్టం కాదు, పక్కంటాలకి పౌరుషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడే వాళ్ళకి నష్టం కాదు, ఎవ్వరికి నష్టం కాదు. మనకే నష్టం. మన కోడే పోద్ది, మన డబ్బులే పోతాయి, మన ప్రెస్టేజ్ అంటే మన యొక్క పరువే మందే పోద్ది. ప్రెస్టేజ్కి పోతే, పౌరుషానికి లేదా ప్రెస్టేజ్ అంటారు కదా, పౌరుషానికి కానీ ప్రెస్టేజ్కి కానీ పోతే ఎవ్వరికి నష్టం ఉంటుందో మనకే నష్టం ఉంటుంది. ఎదుటివాడు రెచ్చగొడుతున్నాడు, ఏందిరా దాని మీద ఇవ్వు, ఏంట్రా దీని మీద ఇవ్వు, నువ్వేంద్ర అట్ట చేస్తావు ఎటు చేస్తావు అని చెప్పేసి 100 విధాలుగా 100 మంది రెచ్చగొడతారు. ఎట్టి పరిస్థితుల్లో అలా రెచ్చిపోయామంటే మనకే బొక్క. ఎవరికి ఏ నష్టం లేదు. కోడి నీది, డబ్బు నీది, పరువు నీది, 3 పోతాయి, ఏమీ ఉండవు. ఎప్పటిదాకా నీకు కోడి నచ్చదో, ఎదుటి కోడి మీద పలానా కోడి మీద అయితేనే వేస్తాను, పలానా రంగు మీద అయితేనే వేస్తాను అని చెప్పేసి నీ మైండ్లో ఉంటుంది ఆల్రెడీ, పలానా రంగు మీదకి వెళ్ళాలని. అలా కాకుండా ఎదుటి వాళ్ళు పక్కన వాళ్ళు అందరూ రెచ్చగొడతారు. రెచ్చిపోతే మాత్రం మనకే నష్టం. నీకు ఏ రంగు మీద అయితే వేయాలో ఆ టైంలో కంపల్సరీ ఆ రంగు మీదే పెట్టుకో. కాంప్రమైజ్ అయ్యి రెచ్చిపోయి ఎదుటి వాళ్ళు రెచ్చగొట్టారో, పక్కంటాడు రెచ్చగొట్టాడని పౌరుషానికి పోయామా మనకి చాలా నష్టం. ఒకసారి గెలవచ్చు, మళ్ళీ ఒకసారి గెలవచ్చు, 2 సార్లు గెలవచ్చు, అంతకంటే ఎక్కువ గెలవలేము. కంపల్సరీ మనకు దెబ్బడిపోద్ది. పద్దాక రెచ్చగొడుతున్నారు మనం వేస్తున్నాం అంటే మనకే నష్టం, ఎవ్వరికి నష్టం ఉండదు. ఒకసారి వచ్చినా రెండోసారి అనేది మనం సమర్పించుకుంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ విషయంలో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో పౌరుషాలకు పోవద్దు. కోడి పందాల్లో పౌరుషాలకు పెట్టింది పేరు కాదనట్లేదు, కానీ పౌరుషానికి పోయామంటే మనకి చాలా నష్టం జరిగిద్ది. ఇది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం ఇలాంటి పాయింట్లను ఓవర్కమ్ చేసామంటే మనం లాస్ అనేది మ్యాక్సిమం కాము, అందులో నో డౌట్. నేను చూసిన దాని ప్రకారం నేను చూశాను, చాలా రకాలుగా ఎక్స్పీరియన్స్ అయ్యి అందరి దగ్గర చూసిన తర్వాతే నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను అనమాట. ఈ పాయింట్లు నేను ఏవైతే 4 పాయింట్లు 5 పాయింట్లు చెప్పానో, రంగు, మనం ఫస్ట్ దెబ్బలాట ఆడుకునేటప్పుడు చూడాల్సింది రంగు, బలం, క్వాలిటీ. ఓకే, దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పక్క వాళ్ళు చెప్పారని చెప్పేసి డబ్బులు గాయడం, లేదంటే మన కోళ్ళను పెట్టడం. ఇంకోటి వచ్చేసి తరుగులో ఉన్నప్పుడు రెచ్చిపోవడం. ఇంకోటి వచ్చేసి పౌరుషానికి పోయి దెబ్బలాట పెట్టుకోవడం. ఈ 4 పాయింట్లు కనుక మనం ఓవర్కమ్ చేసామంటే మన జేబులో డబ్బులు అనేవి బయటకు పోవు, 90% పోవు, అందులో డౌటే లేదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ పాయింట్లను మీరు రిపీట్ చేయొద్దు. నా వైపు నుంచి నేను చెప్పే సజెషన్ ఇది ఒక్కటే. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా సరే, నాకు తెలిసి ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్లు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ ఇంకా ఏమన్నా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే వాటి గురించి కూడా
ఒక వీడియో చేసి మన టీం మెంబర్స్కి మన ప్రేక్షకులకి అందివ్వడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న